వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆందోళనకారులతో కిక్కిరిసిన ఢిల్లీ జామా మసీద్. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనకారులు భారీ ప్రదర్శన. సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ రాజీవ్ చౌక్ వద్ద మైనార్టీల రాస్తారోకో. మోదీ అమిత్ షాలపై వెల్లువెత్తిన వ్యతిరేక నినాదాలు. దొంగ సొత్తును అమ్మకానికి తీసుకువెళ్తున్న వ్యక్తి అరెస్ట్. నిందితుని నుంచి సుమారు 4 లక్షల నగదు, 10 తులాల బంగారం, 80 తులాల వెండి స్వాధీనం. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై హిందూపురం ఎంపీ గోరెంట్ల మాధవ్ ఫైర్. పోలీసులపై జేసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఎంపీ గోరెంట్ల. డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలో జామా మసీద్ ఆందోళనకారులతో కిక్కిరిసిపోయింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనకారులు భారీ ప్రదర్శన చేపట్టారు. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. వాస్తవానికి ఆయనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కానీ ఆయన రాజ్యాంగానికి చెందిన ఓ కాపీతో ప్రదర్శనకు హాజరయ్యారు. భారీ సంఖ్యలో ఆందోళనకారులు ఆయన్ను చుట్టుముట్టారు. శాంతియుతంగా ప్రదర్శన చేపట్టాలని పోలీసులు ఇప్పటికే హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని మైనార్టీలు రాజీవ్ చౌక్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముస్లింల వ్యతిరేక ర్యాలీకి పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ముస్లిం సోదరులు శాంతియుతంగా పట్టణంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్థానిక ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నారాయణఖేడ్ ఆర్డీఓ రాజేశ్వర్ అంబాదాస్కు వినతి పత్రం అందజేశారు. लाजवाब जलसा ये नौजवानों की बाजों की ताकत का मुजाहरा है। आज इतना शानदार नारायणखेड़ की तारीख में ये सुनहरी अल्फाज से लिखा जाएगा। नारायणखेड़ के अंदर एनआरसी और सीईबी के बारे में आज जो रैली ने निकाला है, ये शानदार रैली निकाली जिसकी वजह से आप सबको बधाई देते हैं। सबसे पहले नारायणखेड़ की पुलिस को
इस बात की बधाई दी जाएगी कि उन्होंने रैली निकालने की इजाजत दी। यहाँ के डीएसपी साहब और यहाँ के सीआई और यहाँ के एसआई और पुलिस, इन सब लोगों का बहुत बहुत शुक्रिया। तो आज मैं अब मेरे नौजवान साथियों और दोस्तों, ये आज ताकत का जो मुजाहरा किया है, अय्याम मस्जिद और सदर मस्जिद और जिम्मेदारों ने लोग मिलकर इस रैली का एहतमाम किया है। और एक मेरे नौजवान साथियों और दोस्तों, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुले हैं वो गुलसिता हमारा। आज ऐसा महसूस हो रहा है कि आज हमारे ही देश में हम बेगाने हैं, हमारे ही देश में हमको कोई पहचानने वाला नहीं है। ये बदकिस्मती की बात है। ये महात्मा गांधी का देश है, ये भगत सिंह का देश है, ये अशफाकुल्लाह का देश है। आज मुसलमानों ने इस देश की आजादी के लिए आपके खून के खतरों को बहा दिया। आज हमको कहते हो कि तुम पाकिस्तानी हो। अरे हम पाकिस्तान को हमारे जूते की नोक पे रखेंगे, हम तो हिंदुस्तानी हैं। आज शर्म, तुम तो किराए के लोग हो। मोदी जी, आपने बार बार हमको टारगेट किया, आपने बार बार मुसलमानों को रुलाने की कोशिश की। ये हमारा ही दिल है, ये हमारा ही इस्लाम है जो हम तुम्हारे मालूम, हम जब तूफान बन गए आज जहाद के नाम पर और दीगर नामों पर। పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ వి సత్యనారాయణ ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద సోదాలు నిర్వహిస్తుండగా పోలీసులను చూసి ఓ వ్యక్తి తను ప్రయాణిస్తున్న స్కూటీని రోడ్డు పక్కన పార్కు చేసి పారిపోతుండగా పోలీసులు చేర్చేసి అతన్ని పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న సంచిని సోదా చేయగా అందులో బంగారం, వెండి ఆభరణాలు గుర్తించారు పోలీసులు. అతన్ని విచారించగా 8 ఇండ్లలో చోరీకి పాల్పడి బెల్లంపల్లిలో అమ్ముటకు వెళ్తున్నట్లు పోలీసులు వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుని నుంచి సుమారు 4 లక్షల నగదు, 10 తులాల బంగారం, 80 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. మాకు వచ్చిన సమాచారం మీద సిసిఎస్ఎస్ఏ గారు అనేటువంటి రమణబాబు గారు వారి సిబ్బంది ఐబీ చౌరస్తా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే మనకి అనుమానాస్పదంగా ఒక వ్యక్తి అక్కడ స్కూటీ మీద వచ్చి పోలీసులను చూసి స్కూటీ వదిలేసి వెళ్ళిపోతున్నాడు. అతను మేము పట్టుకొని విచారించగా అతని పేరు చింతకింద సతీష్గా తెలియడం అయింది. అతని దగ్గర సుమారు 3 లక్షల విలువ చేసే 10 తులాల బంగారం, 80 తులాల వెండి ఉంది. మేము ఫర్దర్గా అతన్ని ఆటోమేటిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వెరిఫై చేస్తే అతని మీద ప్రీవియస్ కూడా 5 కేసులు నమోదు అవడం జరిగింది. అతను రీసెంట్గా జైలు నుంచి రిలీజ్ అవడం జరిగింది. అతన్ని విచారించగా అతను మొత్తం రీసెంట్గా మనకి మంచిర్యాలలో జరిగినటువంటి కేసుల్లో మనం 7 కేసుల్లో అతను నిందితుడిగా గుర్తించడం జరిగింది. ఇంకొకటి జైపూర్లో కూడా అతను ఇట్లాంటి సిమిలర్ అఫెన్స్ చేశాడు. అతని ఎంఓ ఏంటంటే జనరల్గా ఇతను కూలీగా వర్క్ చేస్తుంటాడు. ఈ లాక్ చేసిన హౌసెస్ని డే టైం మానిటర్ చేసి అతను ఏదైతే లాక్ చేసి ఉందో దాన్ని పెంచుకొని అతను ఎవరూ లేని సమయంలో అది బ్రేక్ చేసి ఉన్నటువంటి ప్రాపర్టీని మనవాడు థెఫ్ట్ చేసి తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ ఇతను ఈ ప్రీవియస్గా అఫెన్స్ చేసిన గోల్డ్ని ఇతను ఎన్కాష్ చేసుకోవడానికి బెల్లంపల్లి సైడ్ వెళ్తుండగా మనం పట్టుకోవడం జరిగింది. ఇందులో ఇతను సంబంధించిన కేసులన్నీ దృష్టి ఇతని మీద పీడీ యాక్ట్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఈ పబ్లిక్ ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు ఏదైనా లాక్ చేసుకున్నప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్లో మాకు సమాచారం అందిస్తే అటువంటి హౌసెస్ మీద మేము నిఘా ఉంచడం జరుగుతుంది. ఇప్పుడు మా పెట్రోల్ సిబ్బంది కూడా అటు సైడ్ ఒక పాయింట్ బుక్ లాగా ఓపెన్ చేసి ఆ ఇంటిని మానిటర్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఈ ఆటోమేటిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ పరికరం ద్వారా మేము సస్పిషియస్ పీపుల్ని గుర్తించడం జరుగుతుంది అండ్ ఇంకా నిఘాని పటిష్టం చేయడం జరుగుతుంది. ఈ కేసుని
సీరియస్గా తీసుకొని రీసెంట్గా జరిగిన కేసులను సీరియస్. శ్రీ సంత్ గాడ్గే బాబా రజక 63వ వర్ధంతిని పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని స్థానిక హనుమాన్ నగర్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ, జిల్లా మహిళా కమిటీ, జిల్లా యూత్ కమిటీ, రామగుండం కార్పొరేషన్ కమిటీలు పాల్గొనడం జరిగింది. జోహార్లు జోహార్లు అమరవీరులకు, జోహార్లు రజక అమరవీరులకు, జోహార్లు రజక అమరవీరులకు, జోహార్లు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంగా మెగా జాబ్ మేళా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని స్వయంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తంగలపల్లి రవికుమార్, ప్రమోద్ కుమార్, బర్రె జహంగీర్, పోతంశెట్టి మంజులా వెంకటేశ్వర్లు, సత్యనారాయణ పాల్గొన్నారు. ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా అలాగే రక్తదాన శిబిరం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు స్వచ్ఛందంగా ఇవ్వడానికి రావడం జరిగింది. వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా 2011 సంవత్సరంలో నా కుమారుడు చనిపోయిన తర్వాత పార్టీలకు అతీతంగా ప్రదీప్ ఫౌండేషన్ ఏర్పాటు చేయించి దాంట్లో ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యువతకు సంబంధించిన ఒక కార్యక్రమం, రెండవది రైతులకు సంబంధించిన బెస్ట్ కాటన్ ఏ విధంగా నకిలీ విత్తనాలు లేకుండా కాటన్ విత్తనాల మధ్యలో వేరే పంటలు వేసే విధంగా సంవత్సరానికి దాదాపు 50,000 ఎకరాల రైతులకు ఉచితంగా విత్తనాలు ఇస్తున్నాం. నీవే పార్టీలు గిట్టీలు ఉండవు, నా పేరు ఎక్కడ ఉండదు. 50,000 ఎకరాలకు ఇచ్చినాం. దాంట్లో దాదాపు 10,000 మంది ఇలా గ్రామీణ ప్రాంతాలలో రైతులకు అందుబాటులో ఉండి మా సంస్థ ప్రతినిధులు 10,000 మంది పనిచేస్తున్నారు. కోమటిరెడ్డి ప్రదీప్ ఫౌండేషన్ గురించి ఎక్కడ మేము ఇది, ఎందుకంటే నేను ఒక స్థానంలో ఉన్నాను కాబట్టి దానికి ఏ విధంగా ఇది బయటికి రావద్దని ఎక్కువ చెప్పాము. కానీ భువనగిరిలో మొదటిసారి ఈరోజు జాబ్ మేళా నిర్వహించడం మీరు చూసిన ఇవాళ స్పందన యువకులలో అన్ఎంప్లాయ్మెంట్ యువకులు ఎంతమంది వచ్చినారు స్వచ్ఛంగా. ఇందులో వచ్చిన వారికి ఈసారి టాటా స్ట్రైవ్ అనే కంపెనీ దాని చైర్మన్ రతన్ టాటా వాళ్ళని ఇక రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళని 15 రోజులను సెలెక్ట్ చేసి 15 రోజుల మొదటి బ్యాచ్ కుక్కడపల్లిలో హాస్టల్ సహాయంతో సహా హాస్టల్ ఫెసిలిటీ కూడా మేమే ఇప్పిస్తాం. 3 నెలల ట్రైనింగ్ ఉంటుంది. అందులో 3 నెలల ట్రైనింగ్లలో బ్యాచ్ వైజ్ ఒక బ్యాచ్లో 50 మంది 100 మంది లెక్క దాదాపు ఈ రోజు తీసుకున్న వాళ్ళు 900 నుంచి 1000 మందికి ఇస్తామని చెప్పి అన్ని కంపెనీల వాళ్ళు మాతో అగ్రిమెంట్ చేసుకున్నారు. అవన్నీ కూడా రేపటికెళ్ళి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దాన్ని నూతన సంవత్సరం జనవరి ఎండింగ్లో కానీ జనవరి 25వ తారీఖు 25 మధ్యలో మన ఈ ఎక్సలెన్సీ గవర్నర్ గారి చేతుల మీదుగా, అలాగే రెడ్ క్రాస్ చైర్మన్ కూడా కాబట్టి ఆ చేతుల మీదుగా రాష్ట్ర కేంద్ర మంత్రులు, కేంద్ర హోంశాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారు, కేంద్రానికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఆయన కూడా ఆహ్వానిస్తున్నాను. ఆహ్వానించి అన్ఎంప్లాయ్మెంట్ యూత్లో అవేర్నెస్ పెంచి ఉద్యోగం చిన్నదా పెద్దదా కాదు, మీకు డిఎస్సీలని ఇంకా గ్రూప్ సర్వీసులని కోచింగ్ సెంటర్ వదులుకుంటూ 1,000 కోట్లు రోజు నెలకు 3-4 వేల కోట్లు ఖర్చు అయ్యి మీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉండటానికి ఇందులో ఏ జాబ్ ఇప్పించినా మేము ఇచ్చిన ఈ 10,000 మందిలో మీరు చూడండి కనీసం 20,000 తక్కువ ఇక్కడ ఉండదు జాబ్. అలాకేంటంటే కంప్యూటరు, ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీషు అన్ని కోర్సెస్ నేర్పించిన తర్వాతనే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కూడా వచ్చింది, మారుతి కంపెనీ వాళ్ళు వచ్చింది, మెట్రో డ్రగ్స్ వాళ్ళు వచ్చింది, రాజ్ పుష్ప ప్రాపర్టీస్ అని పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ, సివిల్ ఇంజనీర్ అంటే ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నాం. భువనగిరి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని, ఇది రాజకీయాలకు అతీతంగా పనిచేసే సంస్థ. అందుకనే కోమటిరెడ్డి ప్రదీప్ ఫౌండేషన్ అంటే కాంగ్రెస్ వాళ్ళే రావాలి అట్లా ఎవరు అనుకోవద్దని క్లియర్గా దాని గురించే మీకు మళ్ళా చెప్తున్నాను. ఇది నెలకు 2 నెలలకు ఒకసారి భువనగిరి పట్టణంలో
జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహిస్తాము. భువనగిరి పార్లమెంట్కి సంబంధించిన సెగ్మెంట్లతో పాటు పాత నల్గొండ జిల్లా కవర్ అయ్యేటట్టు అపోలో గ్రూప్కి సంబంధించిన చైర్మన్తో కూడా ఉదయం మాట్లాడడం జరిగింది. వచ్చే నెలలో అపోలో వాళ్ళు కూడా భువనగిరిలో జాబ్ మేళా పెడతామని చెప్పారు. అందులో దాదాపు 100 నుంచి 200 మంది ఈ డిఎల్ఎంటీ కోర్సు కానీ డి ఫార్మసీ చేసిన కోర్సుల వాళ్ళకి కానీ అవకాశాలు వస్తాయి సార్. మినిమం మీకు 100 గ్యారంటీ ఇస్తున్నాం. 200 వరకు మా అపోలో గ్రూప్కి వెళ్ళి తీసుకుంటామని చెప్పి ఆ చైర్మన్ విశ్వనాథ్ గారు ఉన్నాడు. ఆయనతో మాట్లాడిన ఉదయం వచ్చిన కార్లో ఇది వచ్చే నెల ఉంటుంది. మీరు అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పత్రికలకు అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా దీన్ని, ఎందుకంటే రైతులకు సంబంధించిన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మహాలక్ష్మి జ్యువెలరీ షాప్లో దొంగతనాలకు పాల్పడుతున్న మహిళా దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు గతంలో కూడా ఇదే షాప్లో దొంగతనం చేసినట్లు నిందితులు భూకైల, భూక్యా వసంత, గూగులోత్ మీరా పోలీసులకు తెలిపారు. పోలీసులు దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వాళ్ళకు డివిడి కూడా వేయించినాం, అన్నీ మొడగొట్టారు వాళ్ళంతా ప్రూఫ్స్ అన్నీ. January 6th వస్తే 2 years. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని చర్చిలోని జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ క్రైస్తవ సోదర సోదరీమణులకు దుస్తులు, బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. గౌరవ సర్పంచ్లకు, గౌరవ ఎంపీటీసీలకు, గౌరవ ఎంపీపీ గారు, ఎంఆర్ఓ గారు, అందరూ సోషల్ వెల్ఫేర్ మైనార్టీ ఆఫీసర్ గారికి, అందరికీ వేదిక ముందున్న అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి ప్రతి ఒక్కరికి ఏదో ఒక లబ్ధి రూపకంగా చేరాలని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన తలం ప్రతి ఒక్కరికి అందుతున్నది కాబట్టి, వాటిని అందిపుచ్చుకునే అధికారం మనకు ఉన్నది కాబట్టి, అందని వాటి కోసం ఆరాటపడే బదులు అందిన వాటిని అందిపుచ్చుకోవాలని ఈరోజు క్రైస్తవ పిల్లలు వస్తలేదని సార్ చెప్తుండు. ఒక్కొక్క విద్యార్థికి 1,25,000 చొప్పున ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి వాటిని వినియోగించుకోవాలి మనం ఇప్పుడు కేజీ నుంచి పీజీ వరకు అని చెప్పినారు. వాటిని అందరూ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ మైనార్టీ అంటే మీరే కదా, మాకు అధికారం ఉంది అని ముందుకొచ్చి మీ పిల్లల్ని చేర్పించుకొని చదువుకోవాలని కోరుకుంటున్నాను. అందుకు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాక ప్రతి ఒక్కరు ఉన్నవారు ఉంటారు, లేని వారు ఉంటారు అని ప్రతి ఒక్క పండుగ క్రిస్టియన్స్ పండుగ కానీ, దసరా బతుకమ్మ కానీ, ఇది ముస్లిం సోదరులకు కూడా అందరికీ బట్టలు ఇచ్చి ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు కాబట్టి వారికి ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందులో మన రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే ఒక ప్రత్యేకత ఉంది. అన్నిటికీ ఏది అనగానే అది కూడా మనకు చేయడానికి మన గౌరవ మంత్రి గారు ఉన్నారు కాబట్టి మీకు అన్నిటివన్నీ అందుకోవాలని చెబుతూ తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి క్రైస్తవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా కోసం 2019 సంవత్సరంలో మా క్రిస్టియన్స్ని గుర్తించి మాకు బట్టలు పంపిణీ చేశారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మైనార్టీ నుంచి మా క్రిస్టియన్స్లో కూడా పేదవాళ్ళు ఉంటారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని ఎంతగానో గౌరవించారని మేము నమ్ముతున్నాము. ఈరోజు పంపిణీ చేసిన ప్రతి ఒక్క అధికారులను మేము గౌరవిస్తున్నాము. ముఖ్యంగా కేసీఆర్ గారిని మమ్మల్ని గుర్తించినందుకు వారికి ధన్యవాదాలు. ఇలాంటి పేదవాళ్ళను మా మైనార్టీ నుంచి ఎంతో మంది ఉన్నారు. ఇంకా మీరు వాళ్ళందరినీ కూడా గుర్తించి మాకు ప్రతి ఒక్క సహాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు సార్ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, మన నాయకులు కూడా ఇక్కడ, మనకు ఇక్కడ మినీ ఫంక్షన్ హాల్ కావాలి. అన్న ఒకే సార్ అన్న ఇష్టపడుతూ ఉన్నాం. సో మరొకసారి ఈ యొక్క విషయాలు మీరు ఆలోచిస్తారని మేము అనుకుంటూ, ప్రభుత్వం అయితే మరోసారి జరుపుకునేటువంటిది తప్పకుండా మినీ ఫంక్షన్ హాల్ జరుపుకుందామని ఆశిస్తూ ఉన్నాం. అదే రీతిగా మైనారిటీ కమ్యూనిటీ విషయంలో ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్లు అందరూ కూడా మండలాల్లో పనిచేస్తున్నటువంటి పాస్టర్లు ఎక్కువ మంది ఎక్కువగా చదువుకోలేదు. అంతా
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి సూనారికారి రాజేష్ ఆధ్వర్యంలో ఖానాపూర్ మండల కేంద్రంలోని జగన్నాథ్ చౌక్ వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాల దశాబ్దాల తరబడి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల డిమాండ్ను ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకునే దాఖలాలు లేవని ఆయన మండిపడ్డారు. హామీలను వెంటనే నెరవేర్చాలి ఎన్నికలు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి ఎన్నికలు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి ఎన్నికలు ఇచ్చిన హామీలను వెంటనే స్పందించాలి ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలి ప్రజాప్రతినిధులు వెంటనే పీడీఎస్యు జిందాబాద్ పీడీఎస్యు పీడీఎస్యు బంద్ చేయాలి ఖానాపూర్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు వెంటనే ఏర్పాటు చేయాలి ఖానాపూర్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు వెంటనే ఏర్పాటు చేయాలి ఖానాపూర్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వెంటనే ఏర్పాటు చేయాలి ఖానాపూర్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వెంటనే స్పందించాలి ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలి ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలి ప్రజాప్రతినిధులు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. దేశ రక్షణకు పోలీసులు ప్రాణాలు అర్పిస్తున్నారని, అలాంటి పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి జుగుప్సాకరంగా మాట్లాడారని మండిపడ్డారు. గతంలో పోలీసులపై వ్యాఖ్యలు చేస్తే జేసీని ప్రజలు బజారుకిడ్చారని రాజకీయ సమాధి కట్టారన్నారు. అనంతపురం జిల్లా సమీక్ష సమావేశంలో జేసీ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే తమకు అనుకూలమైన పోలీసులను తెచ్చుకుంటామంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో తన వ్యాఖ్యలపై ఎంపీ గోరంట్ల వివరణ ఇచ్చారు. ప్రత్యర్థులను ఎవరైనా నరికినా కొట్టినా తిట్టినా రాజకీయంగా మిమ్మల్ని నరికేస్తానని భయం పెట్టాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇక్కడ ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు లేదా కార్యకర్తలకు ఆయన పోయినప్పుడల్లా శాంతి ఉండాలి, జిల్లాలో ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగరాదు. ఎవరైనా పాతగచ్చలతో మీ ఇళ్ళల్లో సచ్చినారనో మీ ఇళ్ళలో చంపబడినారనో ప్రత్యర్థులను మీరు నరికితే రాజకీయంగా మిమ్మల్ని నరికివేస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. దీన్ని చూసి నువ్వు బుద్ధి తెచ్చుకోవాలా చంద్రబాబు నాయుడు గారు. నీ ప్రభుత్వంలో ఎన్ని హత్యలు జరిగినాయి, ఇక్కడ ఎన్ని అమానుష ఘటనలు జరిగినాయి, నువ్వు గుర్తు తెచ్చుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవు వద్ద ఉన్న బాలురు వసతి గృహంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హాస్టల్ వార్డెన్ హరిప్రసాద్ ఎక్కువ సంఖ్యలో విద్యార్థుల సంఖ్యను చూపించి అధిక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మంత్రి గారు మీరు నైట్ వాచ్మెన్ 20 మంది పడుకుంటారు ప్రతిరోజు అంతేనా? ఇక్కడ వాటర్ రేవ్లో బీసీ వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించి కొన్ని మిస్అప్రోప్రియేషన్స్ అవన్నీ జరుగుతున్నాయని చెప్పి మా దృష్టికి వచ్చింది. ఏసీబీకి కొంతమంది సమాచారం ఇచ్చారు. దానికి సంబంధించి మేము ఎంక్వైరీ చేసుకుని ఈరోజు సర్ప్రైజ్ చెకింగ్ ఈ హాస్టల్ని చేయడం జరిగింది. ఈ హాస్టల్ వార్డెన్ అయిన బి హరిప్రసాద్ రావు గారు ఆయన ఇక్కడ చాలా అవకతవకలకు పాల్పడుతున్నారని చెప్పి మాకు కంప్లైంట్ రావడంతో మేము ఈరోజు చేయడం జరిగింది. సో ఈరోజు మేము ఇక్కడికి వచ్చి చూస్తే మేము వచ్చేటప్పటికి ఇక్కడ పరిస్థితి యాక్చువల్గా 86 మంది ఇక్కడ రిజిస్టర్డ్ స్ట్రెంత్ చూపిస్తున్నారు. 86 మందిలో 9 మంది మాత్రమే ఇక్కడ మాకు పొద్దున్న ఉన్నారు. ఆ 9 మంది కూడా 10th క్లాస్ స్టూడెంట్స్ వచ్చున్నారు. సో మేము మిగిలిన వాళ్ళ గురించి చేస్తే ఒక్కొక్కరు అంటే వార్డెన్ గారు ఇప్పుడు కూడా ఆయనకు ఫోన్ చేస్తున్నా కూడా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఆయన ఆన్సర్ చేయట్లేదు. కాబట్టి అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారిని రప్పించి మేము వెరిఫై చేస్తున్నాం. సో మా వెరిఫికేషన్లో పిల్లల్ని అడగగా తెలిసింది ఏంటంటే సుమారుగా మ్యాక్సిమం కుక్ చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం ఎప్పుడు కూడా 40 మందికి మించి ఎప్పుడు ఉండలేదని చెప్తున్నారు. ఆ 40 మంది ఇప్పుడు అది చూద్దామన్నా కూడా ఇప్పుడు వాళ్ళు కూడా లేని పరిస్థితి. సో ఇప్పుడు మేము వచ్చింది తెలిసిన తర్వాత కంగారుగా ఒక 20 మంది పిల్లల్ని తీసుకొచ్చారు. సో
సో ఈయన ఏంటంటే అలాగే మేము ఉండగానే ఈ పాలు సప్లై చేసే వ్యక్తి కూడా రావడం జరిగింది. ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. గత 5-6 నెలల నుంచి 1.5 లీటర్ పాలు 1.5 లీటర్ పెరుగు ఇస్తున్నారు పర్ డే. సో మేము దాని మీద కొంచెం క్లారిటీ తీసుకోవాల్సి ఉంది వార్డెన్ గారిని. ఎందుకంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆందోళనకారులతో కిక్కిరిసిన ఢిల్లీ జామా మసీద్. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనకారులు భారీ ప్రదర్శన. సంగారెడ్డి జిల్లాలో నారాయణ్ ఖేడ్ రాజీవ్ చౌక్ వద్ద మైనార్టీల రాస్తారోకో. మోదీ అమిత్ షాలపై వెల్లువెత్తిన వ్యతిరేక నినాదాలు. దొంగ సొత్తును అమ్మకానికి తీసుకువెళ్తున్న వ్యక్తి అరెస్ట్. నిందితుని నుంచి సుమారు 4 లక్షల నగదు, 10 తులాల బంగారం, 80 తులాల వెండి స్వాధీనం. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై హిందూపురం ఎంపీ గోరెంట్ల మాధవ్ ఫైర్. పోలీసులపై జేసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఎంపీ గోరెంట్ల. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.